ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఎయిడ్స్ పై అవగాహన కలిగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్ మాట్లాడుతూ ప్రజల్లో ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఈ మందులు వాడుకున్నట్లయితే వాళ్ళు ఎవరైతే మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఆ ఇన్ఫెక్టివ్ పేషెంట్ కూడా మనలానే నార్మల్ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎవరైనా హెచ్ఐవి పేషెంట్ తోటి మనము కలిసి తిరిగినా, కలిసి చదువుకున్నా, లేకపోతే కలిసి భోంచేసినా మనకి హెచ్ఐవి సోకే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళని ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్రిమినేషన్కి గురి చేయాల్సిన అవసరం లేదు. మనతో కలుపుకోవచ్చు, చక్కగా మనం వాళ్ళతో కలిసి జీవించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మీకు అందరికీ తెలుసు. ఏదన్నా ఇన్ఫెక్షన్ అంటే మీకు ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సెక్స్ తోటి ఎక్కువ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ తోటి హెచ్ఐవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో మీకు అందరికీ తెలుసు. అలానే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ మనకి ఎవరికైనా అనుకోకుండా అది ఎక్కించినట్లయితే పాజిబిలిటీ ఉంటుంది. సో మనకి బ్లడ్ బ్యాంక్స్ ప్రాపర్గా ఉన్నాయి, 10 బ్లడ్ బ్యాంక్స్. అన్నింటిలో కూడా ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాతే ఎవరికైనా బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. సో దాంతో మనము ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ హెచ్ఐవి నుంచి రక్షింపబడతా ఉన్నాం. ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మనకు హెచ్ఐవి టెస్ట్ చేస్తాం.